కాక్రోచ్ ప్రభావం రాజకీయంగా ఎంత ఉంటుంది? మంత్రితో రాజీనామా చేయించారు. నీటి విషయంలో కేంద్రాన్ని దారికి తేవడమే కాదు, ఎడ్యుకేషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము అని ప్రధాని చేతే ప్రకటించేలాగా చేసి एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया. ఇలాగా ఆల్ ఈజ్ నాట్ వెల్, చాలా తేడాలు ఉన్నాయి అని ఒప్పుకునేలాగా చేశారు కదా. నెక్స్ట్ చూడబోతే ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత నితిన్ గడ్కరీ వంతు అనే చర్చ మీడియాలో జరుగుతా ఉంది. ఇదిగో ఇలాగ ప్లకార్డులు కూడా కనపడుతున్నాయి. అన్నిటికీ మించి జెన్జీ చూశారు కదా, పోలీసులతో అంటా ఉన్నారు అంకుల్ జీ గడ్కరీ టైంలో కలుద్దాం అంటున్నారు. అంటే ఇక్కడతో అయిపోలేదని వీళ్ళు అంటమే కాదు, అఫీషియల్ గానే కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడే ఆ మాట చెప్తా ఉన్నారు కదా. This is just a beginning. The Cockroach Janata Party has a long way to go. డిప్కే అంటూ ఉన్నారు కదా. అంటే ఈ పోరాటాలు కంటిన్యూ కాబోతున్నాయి. మరి రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది కాక్రోచ్? అసలు కాక్రోచ్ కి ఎదురవుతున్న కఠినమైన తొలి సవాల్ పొలిటికల్ ఎరీనాలో ఏంటో తెలుసా మీకు? మాట్లాడదాం రండి. ఒకటి కాదు, రెండున్నాయి. ఆ రెండు సవాళ్లు ఏంటో తెలిస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుందో అర్థమైతే గనక కాక్రోచ్ పోరాటం జంతర్ మంతర్, పార్లమెంటు ముట్టడి లాంటి ఎత్తుగడలకే పరిమితం అవుతుందా, రాజకీయాన్ని కుర్చీలో ఉన్న వాళ్ళని కూడా మార్చగలుగుతుందా అనే క్వశ్చన్ కి సమాధానం ఇట్టే దొరికేస్తుంది మనకి. ఇంతకీ ఏంటి ఆ పరిణామాలు రెండు? కాక్రోచ్ రాజకీయ ఇంపాక్ట్ ని గేజ్ చేసే, కొలిచే ఆ ఇన్స్టెన్సెస్ ఏంటో అతి త్వరలో ఏం జరగబోతుందో మాట్లాడుకుందాం. రాజకీయంగా ఇప్పుడు కాక్రోచ్ అనే పదం పార్టీ పార్లమెంటు వరకు ప్రకంపనలు పుట్టిస్తున్న సీజన్ కదా. రాజకీయం మారుతా ఉంది అని కాంగ్రెస్ కూడా ఉత్సాహపడతా ఉంది. ఇదిగో రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఈ దేశం యువతది, యువత తలుచుకుంటే మారుతుంది అంటూ ఉన్నారు కదా. पाकिस्तान के फ्यूचर है, इनको देख लो अच्छी तरह, इससे कोई नहीं लड़ सकता. नरेंद्र मोदी इज इंडियाज पास्ट, द पास्ट कैन नेवर फाइट द फ्यूचर. మరి కాక్రోచ్ పార్టీకి ఎదురు కాబోతున్న తొలి పొలిటికల్ సవాల్ ఏంటి? అల్టిమేట్ గా మన సిస్టమ్ లో ఎన్నికల తీర్పుగా మార్పు ట్రాన్స్ఫార్మ్ అవుతుందా అనేదే కదా కొలబద్ద. ఈ లెక్కను చూస్తే కాక్రోచ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు కాక్రోచ్ కేంద్రం మీద ఒత్తిడి తేవడము, ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించడము, నెక్స్ట్ ఇథనాల్ వ్యవహారం అని చెప్పడం చూస్తా ఉంటే కంటిన్యూటీ ఉంటుంది ఈ ప్రాసెస్ లో అని అయితే అర్థమవుతోంది. మరి ఇంపాక్ట్ సంగతి ఏంటి? మరి ఎంత ప్రభావం ఉంది అని చెప్పే ఇన్సిడెంట్స్ ఏంటి అంటే రెండు. ఒకటి యూపీ ఎలక్షన్, రెండు పంజాబ్ ఎలక్షన్. ఎంతో టైం లేదు, గట్టిగా 6 నెలల్లో కాస్త అటు ఇటుగా, అంతకంటే ఎక్కువ అంతే. అంటే 6 నెలల్లో తేలిపోతుంది, తెలిసిపోతుందా కాక్రోచ్ ఇంపాక్ట్ ఎంత ఉందో. మీకు తెలుసా అసలు ఆ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, అవి ఎంత కీలకమో? మొదట యూపీ విషయం మాట్లాడుకుందాం. యూపీ సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం. గత ఎన్నికల్లో బీజేపీకి ఎదురుకొట్టిన రాష్ట్రం. చూడండి, 60కి పైగా స్థానాలు 2019లో సాధించిన చోట ఎంతకు పడింది బీజేపీ చూడండి. ఇంకో పక్కన 2019లో 6 సీట్లు మాత్రమే సాధించిన విపక్ష కూటమి 43కి ఎగబాకిని చూసారా? మొత్తం 80 సీట్లు ఉన్నాయి అక్కడ. యూపీ అలాంటి తీర్పు 24లో ఇచ్చింది కాబట్టే, మార్పు కోరుకుంది కాబట్టే ఇప్పుడు నానాయాతన పడతా ఉంది ఢిల్లీలో బీజేపీ. ప్రాంతీయ పార్టీల్ని చీల్చి ఏదో రకంగా బిల్లుల్ని ఆమోద ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తూ జనంలో పలసనైపోతా ఉంది. వీళ్ళ రాజకీయం ఏంటి? అసలు ప్రాంతీయ పార్టీలని తుదముట్టించడమే లక్ష్యంగా నడుస్తా ఉందేంటి? మహారాష్ట్రలో అయినా, బెంగాల్లో అయినా, ఇంకెక్కడైనా అనే చర్చకి కారణమైంది, మూల బిందువైంది యూపీ. మీకు తెలుసా ఇప్పుడు యూపీలో ఈ ఎంపీల బలమే కనుక నిజంగా ట్రాన్స్లేట్ అయితే సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడం మెల్లరి మీద నడకంటారు కదా, అంత సులభం. ఎలాగా? ఇదిగో విపక్ష కూటమికి, ఇండియా కూటమికి 43 సీట్లు ఉన్నాయంటున్నాం కదా. యూపీలో ప్రతి పార్లమెంట్ సీటుకి 5 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. మన దగ్గర 7 ఉంటాయి కదా, వాళ్ళకి తక్కువ 5 ఉంటాయి. అంటే 43 × 5 వేసుకోండి, 215. 403 అక్కడ అసెంబ్లీ బలం. 215 అంటే సింపుల్ మెజారిటీతో కులాసాగా అధికారంలోకి వచ్చేసే పరిస్థితి. అందుకోసమే విపక్షం కాన్ఫిడెంట్ గా ఉంది. ఇదిగో కాక్రోచ్ పోరాటం ఫలిస్తా ఉన్న రోజుల్లో చూడండి, అఖిలేష్ యాదవ్ నియత్ అని ఇలా ట్వీట్ చేశారు కదా. అంటే హ్యాండ్లింగ్ మారితే, మనస్తత్వం మారితే, వాడుక భాషలో చెప్పాలంటే బుద్ధి మారితే నీట్ లాంటి అవకతవకలకి బ్రేక్ పడుతుంది అంటూ ఉన్నారు. యువత పోరాటం ఎందుకు ఇంపార్టెంటో, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఓట్లు ఎంత కీలకమో దేశం మొత్తానికి తెలుసు. అఖిలేష్ యాదవ్కి అంతకంటే ఎక్కువ తెలుసు. అంటే ఇప్పుడున్న బలాబలాల ప్రకారం యూపీ ఎన్నికలు జరిగితే విపక్షం గెలిచే పరిస్థితి ఉంది. అందుకోసమే కంగారు ఉంది. యూపీలో అధికారం పోతే గనక 27లోనే 29లో ఏం జరగబోతుందో దేశానికి క్లారిటీ వచ్చేస్తుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేసి
గెలిచి తీరాలి అన్నంతగా ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేయటం అంటారే, అలా మూవ్ చేసేందుకు బీజేపీ పావులు కలుపుతా ఉంది. పైగా ఈ మధ్యన కొన్ని ఫెయిలర్స్ కూడా వచ్చినాయి కదా. తృణమూల్ చీలినట్టు, శివసేన ఎన్సీపీ చీలినట్టు, ఆప్ దెబ్బతిన్నట్టు తొందరలో సమాజ్వాదీ పార్టీ కూడా మట్టి కరుస్తుంది అంటా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడున్న బలం ప్రకారం జరిగితే కనుక బ్రేక్ ఛాన్సెస్ ఉన్నాయి సమాజ్వాదీకి. అందుకోసం ఎన్నికలు ముందే దెబ్బతీస్తే ఆత్మస్థైర్యం దెబ్బతిని డీలా పడుతుంది అనే ఎత్తుగడ మీద ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి, డిబేట్ నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఈక్వేషన్ కూడా తెలుసుకొని తీరా. ఎస్ఐఆర్ ఎన్నికలు జరగబోతున్న యూపీలో ఎస్ఐఆర్ జరిగింది. 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి. గుండె చెదిరిపోతుంది కదా ఆ నెంబర్ చూస్తే. ఆబ్వియస్లీ ఆ ఓట్లు ఎవరివై ఉంటాయి అంటే ఎత్తుగడలు ఆల్రెడీ తమ పని తాము చేసుకుపోతా ఉన్నాయి. ఇలాంటి టైంలో గనక కాక్రోజ్ అండగా నిలబడితే యూపీలో రాజకీయాన్ని గెలవచ్చు, జనాభిప్రాయాన్ని ఓట్లుగా మలుచుకోవచ్చు అని అఖిలేష్ యాదవ్ అయినా విపక్షమైన అనుకుంటా ఉన్నారు. ఇదిగో చూడండి, ప్రత్యక్షంగా పరోక్షంగా కాక్రోజ్ తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతా ఉన్నారు. పైగా యూపీ అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు బలంగా ఉంటాయి. ఎంత బలంగా ఉన్నా గానీ ప్రజల్లో ఆల్రెడీ వరుసగా అధికారంలో ఉన్న వ్యతిరేకత ఉంది. రామ్ మందిరం ఉండి చోరీ వ్యవహారం జనంలో నెగిటివిటీ తెచ్చింది. అన్నిటికీ మించి కేంద్రంలో మార్పు రావాలేమో అన్నట్టుగా యువతంతా జంతర్ మంతర్ దగ్గర చేరారు కదా. అందులో మెజారిటీ యూపీ నుంచి వచ్చి ఉంటారు, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది భౌగోళికంగా. పైగా యువ జనాభా అక్కడ ఎక్కువ. అందుకోసం ఈ మార్పుని, ఈ జంతర్ మంతర్ విజయాన్ని గనక రాజకీయ విక్టరీగా మలచాలి అంటే కాక్రోజ్ కైనా ఆ ప్రభావాన్ని నమ్ముతున్న విపక్షానికైనా తొలి సవాల్ యూపీ. మరి ఈ ఇంపాక్ట్, నీట్ ఇంపాక్ట్ ట్రాన్స్లేట్ అవుతుందా? యూపీలో విపక్షం గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక రెండోది పంజాబ్ చాలా చిత్రమైన రాష్ట్రం. పాపం చితికిపోయిన రాష్ట్రం. ఏ రకంగా చితికిపోయింది? అన్ని రకాలుగా. మీకు తెలుసా, దేశంలో డ్రగ్స్ బెడద ఉండి యువత డ్రగ్స్ కి బానిసలైపోయిన ప్రాంతాల్లో పంజాబ్ ముందు వరుసలో ఉంది. వ్యవసాయం కష్టంగా మారిపోయింది రాష్ట్రం. హరిత విప్లవం అక్కడే వచ్చి ఉంటుంది కదా. విపరీతమైన పురుగు మందులు వాడి వ్యవసాయం దెబ్బతింటమే కదా, ఆరోగ్యాలు కూడా దెబ్బతిని దేశంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి ప్లేస్లో ఉంటుంది. క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా రైళ్లు నడుపుతున్న ప్రాంతం పంజాబ్. పోనీ రాజకీయం చూద్దామా అంటే పార్టీలు చింపిన విస్తరి పంజాబ్. గత ఎన్నికల్లో చూడండి, 2 ప్రధాన పార్టీలని కాదని ఆప్కి పట్టం కట్టారు. కారణం ఏంటి అంటే అంతకు ముందే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు ఏమో అంతకంటే ఎక్కువ కొట్లాడితే బీజేపీ చెల్లించలా, అందుకని బీజేపీ దిక్కు చూడలా. కాంగ్రెస్ ఏమో అమరేందర్ సింగ్ అని, సిద్ధు అని, మరొకరని ప్రయోగాలు చేసి చెడగొట్టేసుకుంది. ఇప్పటికీ అలాగే ఉంది అక్కడ రాజకీయ ముఖచిత్రం. ఆప్ చూడబోతేనేమో నమ్మి ఓటేస్తే భగవంత్ మాన్ లాంటి స్టేచర్ లేని పర్సనాలిటీని పెట్టింది, ఫేస్ వాల్యూని దెబ్బతీసుకుంది. అంటే ఆ పరిస్థితి అంతంత మాత్రం కాంగ్రెస్ కుదుట పళ్ళ బీజేపీ మీద నమ్మకం చాలా తక్కువ. ఫార్ములాస్ విషయం, ఇది వ్యవసాయ చట్టాల విషయం గుర్తుంది అందరికీ. ఇంకో పక్కన అకాలీదళ్ లాంటి పార్టీ అటు ఇటు కాకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్లో గనుక యువత ప్రభావం చూపిస్తే, యువత ఎటువైపు నిలబడితే అటువైపు ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనే స్పెక్యులేషన్ ఉంది. కానీ అన్ని ఎత్తుగడల్ని దాటి యంత్ర మంత్ర తంత్ర వ్యూహాలు, అర్థమైంది కదా నేను చెప్పింది, ఆ వ్యూహాలన్నింటినీ దాటి యూత్ ఒపీనియన్ ప్రివైల్ అయ్యేలాగా పంజాబ్లో చేయగలుగుతారా అనేది చాలా క్రూషియల్. ఒకవేళ చేయగలిగితే గనక యూపీ అయినా పంజాబ్ అయినా కాక్రోజ్ ఇంపాక్ట్ కి కొలబద్దలైపోయినాయి, మార్పు వస్తా ఉంది అనే ఫీలర్ అసలు బ్రహ్మాండమైన రేంజ్ లో బలపడేందుకు స్కోప్ ఉంటుంది. అలా కాకుండా బీజేపీ గెలవగలిగితే కనుక కాక్రోజ్ ప్రభావం తగ్గినట్టు అని అనుకోలేం. కానీ పోరాటాన్ని రాజకీయ విక్టరీగా మలుచుకోవాలంటే ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అనే విషయం మీద కాక్రోజ్ని సమర్థించే రాజకీయ భావజాలం ఉన్న వాళ్ళైనా, యూత్ అయినా, జనమైనా ఆలోచించాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకోసమే ఇప్పుడు కాక్రోజ్ పోరాటం ఉధృతమవుతా ఉంది. నీటి తర్వాత ఇథనాల్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి లాంటి విషయాలన్నిటి మీద వరుస పెట్టి రంగంలోకి దిగుతాము అంటున్నారు. ఈ ప్రయాణంలో 2 మజిలీలు, యూపీ పంజాబ్ ఎన్నికలు. మజిలీ మాత్రమే, అవేం డెస్టినేషన్ కాదు. కాకపోతే ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పట్టి చూపడానికి ఆ మాత్రం చాలు. అంటే క్లియర్గా చెప్పాలంటే యూపీలో అయినా పంజాబ్లో అయినా బీజేపీని అధికారానికి దూరం చేయగలిగితే బంపర్ బూస్ట్ వచ్చినట్టు కాక్రోజ్ ఉద్యమం రాజకీయాన్ని మారుస్తున్నారు. ఒకవేళ అలా కాదు, అధికారాన్ని యూపీలో బీజేపీ నిలబెట్టుకుంది అని అనుకుంటే కనుక రాజకీయంగా ఈ పరిణామాలన్నింటినీ అడ్వాంటేజ్ గా మలుచుకోవడానికి ఇంకేం చేయాలి, ఎలాంటి వ్యూహాలు కావాలి అని విపక్షం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే క్లియర్ కదా. పైగా డీలిమిటేషన్ లాంటి ఎత్తుగడలు వస్తూ ఉన్న టైంలో పైగా 2029 సార్వత్రిక ఎన్నికలు, ఢిల్లీ నాయకత్వ పనితీరుకి సంబంధించిన ఎన్నికలు కదా. 3 తడవలుగా అధికారంలో ఉన్న ఎఫెక్ట్ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి లగేజ్ గా ఉంది. వాటితో పాటు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉండటము, పైకి ఫ్రెండ్స్
రోడ్డు ఎక్కితే చావ జతకబాగుతున్న దృశ్యాలు యువతకి గుర్తుంటాయి కదా, ఇంకా 2 ఏళ్లే కదా ఉంది. మరి ఇవన్నీ కలిసి అప్పటికి ఎలాంటి ఒపీనియన్ ఫామ్ చేస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇలా ఎందుకు చెప్పుకోవాలో తెలుసా, అన్నా హజారే ఉద్యమం వచ్చిన తర్వాత యూపీఏలో ఫెయిల్యూర్స్ కుంభకోణాలు పెరిగినాయనే ఒపీనియన్ ప్రివైల్ అయిన తర్వాత 2009లో కాంగ్రెస్ కి దాదాపు 28-29% ఓట్లుంటే 2014కి వచ్చేసరికి దాదాపు 10% ఓట్లు పడిపోయినాయి. బీజేపీ అమాంతం ఫ్రమ్ నోవేర్ 18% ఉన్న ఓటు బ్యాంకుని భారీ స్థాయిలో పెంచుకుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం, అన్నా హజారే లాంటి పోరాటాల ఇంపాక్ట్ బీజేపీకి కలిసి వచ్చింది కదా. మరి 2014 తరహాలో ఇప్పటి కాక్రోచ్ పోరాటం అయిన ప్రభుత్వ పనితీరు, ఆర్థిక పరిస్థితి, రూపీ వాల్యూ, ఇథనాల్, ఇంకా ఇవన్నీ వరుస ఇవన్నీ కలిసి విపక్షానికి అడ్వాంటేజ్ అయితే గనక ఏమో 2014 నాటి ఫలితం రావచ్చునేమో అనే స్పెక్యులేషన్ తెలివిన్న వాళ్ళలో, ఆలోచన గల వాళ్ళలో, అర్థమవుతున్న వాళ్ళలో ఉంది. మరి అది ఎంతవరకు నిజమవుతుంది అని అడిగితే ఇప్పుడైతే మనం ఉన్న ఈ పీరియడ్ని బట్టి మీరేం చెప్పగలుగుతారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, దేశ భవిష్యత్తు ఎలా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.